వాట్ ఇస్ అప్ అమిగోస్, ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే టీన్స్ స్పెసిఫిక్గా కాలేజ్ స్టూడెంట్స్ మీరు అమ్మాయిని అప్రోచ్ అయ్యేటప్పుడు, మీరు మీ క్రష్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో, ఎలాంటి ఫ్యాషన్ టిప్స్ ఫాలో అయితే మీ ఛాన్సెస్ ఇంకా బెటర్ అవుతాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక 7 టిప్స్ ఇస్తారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రివ్యూ వి విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. Amigos, tip number 7. చాలా మంది టీన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైనా అమ్మాయిని అప్రోచ్ అయ్యేటప్పుడు మోస్ట్ బాగా బ్రైట్గా, బాగా అందంగా కనబడాలని చెప్పి మోస్ట్ బ్రైటెస్ట్ కలర్స్ వేస్తుంటారు. అమిగోస్, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్వేస్ ట్రై టు బీ మోర్ క్లాసిక్ అండ్ మోర్ సటిల్. అంటే మరీ బ్రైట్ క్లోత్స్, బ్రైట్ రెడ్స్, బ్రైట్ బ్లూస్, బ్రైట్ ఆరెంజెస్ కాకుండా కొంచెం సాచురేటెడ్, డీసాచురేటెడ్ కలర్స్ వేయండి. లైక్ బర్గాండీ, గ్రేస్, ఆలివ్ గ్రీన్స్, దిస్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. ఇట్లాగా వైట్స్, బ్లాక్స్, ఇవన్నీ డీసాచురేటెడ్ కిందకి వస్తాయి. ఇట్లాంటి కలర్స్ వేసి ట్రై చేయండి. యూ ఆర్ గోనా లుక్ మోర్ క్లాసిక్ అమిగోస్. దట్ ఇస్ మై టిప్ నెంబర్ 7. సాచురేటెడ్ వద్దు, డీసాచురేటెడే కావాలి మనకి. టిప్ నెంబర్ 6. ఇది ఫ్యాషన్ టిప్ అంటే ఫ్యాషన్ టిప్ కాదు. బట్ అమిగోస్, మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే బిఫోర్ అప్రోచింగ్ ఎనీ గర్ల్ ఆర్ బిఫోర్ ట్రైయింగ్ టు స్పీక్ టు ఎనీ గర్ల్, ఒక అన్నోన్ పర్సన్తో మాట్లాడే ముందు ట్రై టు బీ హైడ్రేటెడ్ అండ్ కూల్. హైడ్రేటెడ్గా ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అమిగోస్. మైండ్ పీస్ఫుల్గా ఉంటే మీరు వేసిన క్లోత్స్కి మీరు న్యాయం చేయగలుగుతారు. బట్టలు వేయడం ఒక వంతు అయితే, ఆ బట్టల్ని క్యారీ చేయగలగడం, ఆ బట్టల్ని పుల్ ఆఫ్ చేయగలగడం ఇస్ సంథింగ్ ఎల్స్. సో ఆల్వేస్ స్టే కూల్ అండ్ స్టే కామ్. అది మీ మైండ్లో తెలుస్తుంది, మీ అపియరెన్స్లో తెలుస్తుంది, మీ వైబ్లో తెలుస్తుంది. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 6. స్టే హైడ్రేటెడ్, స్టే కూల్, స్టే కామ్. టిప్ నెంబర్ 5. అమిగోస్, మీరు 18, 19, 20 ఈ ఏజ్లో ఉండేటప్పుడు మీకు ఫ్లెక్స్ చేయాలి అనే ఒక ఉత్కంఠ ఉంటుంది మీ ఒంట్లో. బట్ ఆల్వేస్ రెసిస్ట్ దట్. ఫ్లెక్సింగ్ అనేది మీరు ఒక 3 years, 4 years డౌన్ ద లైన్ మీరు వెనక్కి రెట్రోస్పెక్ట్లో చూసినప్పుడు యూ విల్ జస్ట్ ఫీల్ సో you're going to cringe. So remember, do not flex. ఎప్పుడు ఒక బేసిక్స్ వేయండి. Those basics only will make you look more mature and more masculine. That is my tip number 5. No brands, no logos, just simple clothing. టిప్ నెంబర్ 4. అమిగోస్, బ్రాడ్ స్ట్రోక్స్ మీద కాదు, ఫైన్ డీటెయిల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. వాట్ డూ ఐ మీన్ బై దిస్? బేసిక్గా అమిగోస్, మన షర్ట్ బాగుందా, ప్యాంట్ బాగుందా, షూస్ బాగున్నాయా, ఇవి మాత్రమే కాదు, మన బ్యాక్ ప్యాక్ బాగుందా, మన బెల్ట్ బాగుందా, మన షూస్ బాగుందా, వీటి మీద కూడా మన మైండ్ ఉండాలి. ఇవి చాలా మైన్యూట్ డీటెయిల్స్, బట్ గర్ల్స్ అబ్జర్వ్ దీస్ థింగ్స్. రిమెంబర్ అమిగోస్, సో ఆల్వేస్ హ్యావ్ అ కీన్ ఐ ఆన్ దీస్ ఫైన్ డీటెయిల్స్ అమిగోస్. చిరిగిపోయిన వాలెట్ ఉండకూడదు, చిరిగిపోయిన బ్యాగ్ ఉండకూడదు. ఇవన్నీ మనం ఏమనుకుంటాం అంటే సర్లే వేసేసుకుంటాం కదా, ఎవడు పట్టించుకుంటాడు అనుకుంటాం. బట్ గర్ల్స్ లుక్ ఎట్ ఇట్. So that is my tip number 4. Focus on small details. Tip number 3. Popular belief ki భిన్నంగా మీరు 18 years or 19 years ఉండేటప్పుడు when you are approaching a girl for the first time, always dress matured. మరి మీరు ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్గా, ఎక్స్ట్రీమ్లీ యూత్ఫుల్గా కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా వెళ్ళండి, కొంచెం క్లాసిక్గా వెళ్ళండి. స్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ అప్రోచింగ్ ఎ గర్ల్ దట్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్. ఎందుకంటే ఒక అమ్మాయికి సబ్ కాన్షియస్ లెవెల్లో వెన్ షీ ఈస్ లుకింగ్ ఎట్ యూ అండ్ వెన్ యూఆర్ వెరింగ్ ఎ నైస్ పోలో టీ షర్ట్ అండ్ చీనో ఆర్ సంథింగ్ లైక్ దట్, తన మైండ్లో ఇండైరెక్ట్గా, సబ్ కాన్షియస్గా షీల్ ఫీల్ దట్ యూఆర్ అ మెచ్యూర్డ్ పర్సన్, యూ నో వాట్ యూఆర్ డూయింగ్, యూ నో స్టైల్, యూ నో స్టఫ్, యూఆర్ అ కేరింగ్ పర్సన్ అని ఒక వైబ్ వెళ్తుంది. సో దట్స్ అ గుడ్ థింగ్ అమిగోస్. సో ఆల్వేస్ డ్రెస్ మెచ్యూర్డ్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 2. బీ ప్రిపేర్డ్. మీరు మీ టైంని, మీ ఎఫర్ట్ని పెట్టాలి, ఆ అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేయాలి అని మీరు ఫిక్స్ అయిపోండి, మెంటల్గా ఫిక్స్ అయిపోండి. అప్పుడే ఎలాంటి రోడ్ బ్లాక్స్ వచ్చినా, ఎలాంటి షాక్స్ వచ్చినా మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో వైబ్ రిలేటెడ్ టిప్ ఓన్లీ అమిగోస్. మీరు ఎప్పుడు షాక్కి ముందే మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటే యూ విల్ ఆల్వేస్ బీ మీకు గ్రాఫ్ ఇలా ఉండదు, ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది గ్రాఫ్, విచ్ మేక్స్ యూ మోర్ కన్సిస్టెంట్ విత్ యువర్ క్యారెక్టర్. ఒక మంచి వైబ్ వెళ్తుంది. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఈ అమ్మాయితో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు అప్రోచ్ దిస్ గర్ల్, ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ దిస్ గర్ల్, నేను ఆ టైంని, ఆ ఎఫర్ట్ని ఇన్వెస్ట్ చేయాలి. డెఫినెట్గా గొడవలు అనేవి వస్తాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు నేను దాన్ని వాట్ యూ సే దట్, ఆ గొడవల్ని నేను తీసుకోవడానికి అండ్ దెన్ ఆ గొడవలో నేను కామ్గా ఉండడానికి ఐ హ్యావ్ టు బీ మెంటల్లీ ప్రిపేర్డ్ అని నేను ముందు నుంచే ప్రిపేర్ అయిపోతే దట్ షోస్ ఇన్ ద వైబ్ అండ్ దట్ షోస్ ఇన్ యువర్ ఫ్యాషన్. సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్ కన్సిస్టెంట్గా ఉంటే మీరు ఒక ప్లెజెంట్ వైబ్ని ఇస్తారు అండ్ గర్ల్స్ లవ్ ఇట్. That is my tip number 2. Amigos, finally tip number 1. This is my most important tip. Amigos, నేను ఇది మీకు ఇచ్చే బ్రహ్మాస్త్రం.
మీరు 18, 19, 20 మీరు టీన్స్ ఎండింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు మీ స్కిన్ కేర్ గేమ్ని, మీ హెయిర్ కేర్ గేమ్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మీ యూత్లో, మీ లేట్ 20sలో, మీ 30sలో మీరు అంతా బాగుంటారు. బికాస్ వాట్ యూ డూ, ద హ్యాబిట్స్ దట్ యూ ఇన్కల్కేట్, ద ఫ్యాషన్ సెన్స్ దట్ యూ డెవలప్ ఇన్ దిస్ ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. సో ఆల్వేస్ అప్ యువర్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గేమ్. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 1. స్పెషల్లీ అమ్మాయిలను అప్రోచ్ అయ్యేటప్పుడు దిస్ టిప్ హెల్ప్స్ రియల్లీ. అండ్ మీరు 18 దాకా, 16 దాకా, 15 దాకా చల్తా హై, మీరు హెయిర్ స్టైల్ ఎలా ఉన్నా, మీ స్కిన్ ఎట్లా మెయింటైన్ చేసినా మీ స్కిన్ మెయింటైన్ అయిపోతుంది. బికాజ్ యూఆర్ వెరీ వెరీ యంగ్, మా స్కిన్కి అది తీసుకోవడం తెలుసు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీ హ్యాబిట్స్ మీ స్కిన్ని డిఫైన్ చేస్తాయి, మీ హెయిర్ని డిఫైన్ చేస్తాయి. సో హ్యావ్ గుడ్ హ్యాబిట్స్, డు నాట్ స్మోక్, డు నాట్ డ్రింక్. ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ఆల్రెడీ నో దిస్. అండ్ ఫ్యాషన్ గేమ్లో కూడా అహెడ్ వెళ్ళండి. దట్ ఈస్ మై నంబర్ 1 టిప్ విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. రెడిట్లో ఇప్పటిదాకా ఫొటోస్ పెట్టకపోయింటే కింద పిన్డ్ కామెంట్లో లింక్ ఉంది, పెట్టండి. మండే ఐ విల్ సీ యువర్ ఫొటోస్ అండ్ రియాక్ట్ టు దెమ్ లైవ్. మీరు వేసిన అవుట్ఫిట్స్కి నేను నా రివ్యూస్ ఇస్తా, రేటింగ్స్ ఇస్తా, ఎలా డెవలప్ అవ్వచ్చు అని చెప్తా, ఏ బట్టలు వేసుకోవచ్చో చూపిస్తా. ఇవన్నీ నేను మీకు చేయాలి అంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్. మీ అవుట్ఫిట్ ఫోటో ఒకటి తీసుకొని దాన్ని రెడిట్లో పోస్ట్ చేసేయడమే, అంతే. కింద లింక్ ఉందా, లింక్ కొట్టి జాయిన్ అయిపోయి పెట్టేసేయండి ఫోటో. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అమిగోస్. నేను ఇక్కడ వేసే బట్టలన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఐల్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.